అందరూ పిల్లలగంటారు, కంట నీళ్లు గారకుండా సాదుకుంటారు కావచ్చు. కానీ కొందరే పుట్టిన బిడ్డలను ఈ పుడమి తల్లి కోసం పోరాడే వీరులను తయారు చేస్తారు. దేశం తలెత్తుకునేలా దేనికి బెదరని ఒక యోధుణ్ణి సిద్ధం చేస్తారు. అసంటోడే మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి. చిన్నతనం నుంచే పెద్ద కలలు గనేటట్టు ఉత్తమన్నను పెంచిండు. అవకాశాల కోసం చూడొద్దని ఆకాశ సరిహద్దులా పోరాడే సైనికుని చేసిండు. పుట్టుక చావు నీ చేతుల్లో లేదు, నీ చేతల్లో ఉన్నదల్లా దేశం కోసం జనం కోసం పనిచేయడమే అని హితబోధ చేసిండు. అందుకే దశరథుని మాట జవదాటని రామునులే ఎదిగిండు ఉత్తమన్న. తండ్రి చెప్పిన మాటలను తనువంతా ఇముడ్చుకొని మన కోసమే పనిచేసే జననేత అయ్యిండు. అగో అసొంటి గొప్ప ఉత్తమన్న తండ్రి ఈ నడుమ జీవిడిచిండు. ఉత్తమ మనిషిని అత్యుత్తమనేలే తీర్చిదిద్దిన తండ్రి లేకుంటే పాపం ఎంత విలవిలలాడిండో ఏమో. కొడుకా ఉత్తమ్, హుజూర్ నగర్ జనాలే నీ పిల్లలనుకో, తెలంగాణ రాష్ట్రమే నీ ఇల్లు అనుకో, అటుపక్క ఇటుపక్క పారుతున్న కృష్ణా గోదావరిని నీ కన్నులు అనుకో. నిన్ను చక్కటి దారిలో నడిపిన నేను లేనని దుఃఖపడకు. నీతో సమానంగా సాగి రాజకీయాలు చేస్తున్న పద్మావతిని పల్లెత్తు మాట అనకు అని పురుషోత్తం రెడ్డి మన ఉత్తమన్నకు చెప్పిన మాటలు చెవుల్లా రింగుమని తిరుగుతున్నాయి కావచ్చు. పురుషోత్తం రెడ్డి ఆత్మ శాంతి జరగాలని పులసొంటి కొడుకును మనకు త్యాగం చేసిన పురుషోత్తం రెడ్డికి సెల్యూట్ చెప్దాం.